Hello guys, welcome back to our YouTube channel. So guys, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్ ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్. సో గైస్, చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చేద్దాం అనుకుంటారు, ఎలా చేయాలో తెలియదు. చాలా మంది మార్కెట్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ కొన్ని క్రోర్స్ సంపాదించినారు. సో అందరూ రియల్ ఎస్టేట్ చేద్దామని అనుకుంటారు. సో గైస్, మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూసుకుంటే మనం చాలా డిఫరెంట్ టైప్స్ అయితే చేయొచ్చు గైస్. లైక్ మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని మీరు సేల్ చేయొచ్చు, లేదంటే మీరు ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకొని సేల్ చేయొచ్చు, లేదంటే మీరు బిల్డర్కి ల్యాండ్ అనేది ఇచ్చి కన్స్ట్రక్ట్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు డెవలప్మెంట్ లాగా. ఇదే విధంగా మనము రీసేల్ కూడా చేసుకొని మళ్ళీ రీసేల్ చేయొచ్చు. ఇదే విధంగా మనం బ్రోకర్ లాగా కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా కూడా అయ్యి మనం సేల్ చేసుకోవచ్చు. ఇదే విధంగా లిటిగేషన్ ల్యాండ్స్ తీసుకొని కూడా మనం సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం డిస్కస్ చేసేది వెరీ బేసిక్ లెవెల్ గైస్. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యి ఎలా సేల్ చేస్తాం అనేది అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఒక వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అందరూ అనేది ట్రై చేయొచ్చు. ట్రై చేసినాక మీకు గనక క్లిక్ అవుతే మీరు కూడా వేరే లాగా కూడా మీరైతే స్టార్ట్ చేసుకొని మీ యొక్క ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఫస్ట్లీ అయితే మీరు నార్మల్గా మీ లోకల్లో ఉంటాయి కదా గైస్, లైక్ ఒక 5 to 10 కిలోమీటర్స్ చుట్టుపక్కల ఏవైతే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయో, అదేవిధంగా అపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే హౌస్ ఫర్ సేల్ ఉన్నాయో అన్ని గురించి అయితే ఒక లిస్ట్ అయితే చేసుకోండి గైస్. లైక్ ఈవినింగ్ రోజు తిరగండి, ఒక 5 to 10 days అలా తిరిగితే మీకు మొత్తం మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ ఏవైతే ఫ్లాట్స్ ఉన్నాయో, ఏదైతే విల్లాస్ ఉన్నాయో, ఏదైతే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయో సేల్కి మీకు ఒక ప్రాపర్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ మీకు డీటెయిల్స్ వచ్చినాక మీరైతే ప్రతి ఒక్క ఓనర్ని అయితే ఇండివిజువల్గా వెళ్ళాలన్నా కలవండి, లేదన్నా ఫోన్ ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వండి గైస్. మీరు ఒక ఏజెంట్ మేము సేల్ చేసి పెడతాను, నాకు ఒక సర్టన్ పర్సెంటేజ్ ఇవ్వంటే మీకు చాలా మంది ఒప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గైస్, వాళ్ళకి సేల్ అవ్వడమే మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు లిస్ట్ అనేది కంప్లీట్గా రావడం జరుగుతుంది. లైక్ ఒక బుక్ కానీ ఒక నోట్స్ కానీ మెయింటైన్ చేసుకోండి గైస్. లైక్ ఎంత యాడ్స్ ఉంది, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్, అదే కాస్ట్ ఎంత ఉంది, అండ్ మొత్తం ప్రాపర్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని లైక్ డీటెయిల్స్ అయితే పర్టికులర్గా పెట్టుకోండి గైస్. అన్ని డీటెయిల్స్ని ఒక డేటాలో అయితే మీరైతే సేవ్ చేసి ఒక ప్రాపర్ బుక్ అనేది మెయింటైన్ చేసుకోండి గైస్. లైక్ ఒక పర్టికులర్ ప్రాపర్టీ గురించి అయితే మీకు దాని గురించి అయితే మొత్తం డీటెయిల్స్ అనేవి తెలవాలి. లైక్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఎన్ని యార్డ్స్, కన్స్ట్రక్టెడ్ ఏరియా ఎంత, ఇవన్నీ రేట్ ఎంత, లాస్ట్ నెగోషియబుల్ ప్రైస్ ఎంత, అది అన్నట్టు మీకు ప్రాపర్ ఐడియా ఉండాలి. సో గైస్, మోస్ట్లీ అయితే మీరు అందరూ ఓనర్స్ అయితే మీకు డైరెక్ట్గా లింక్ ఉండాలి గైస్. ఎందుకంటే మీరు ఒక మీడియేటర్ కాబట్టి మీరు ఇంకొక మీడియేటర్ దగ్గర కనుక కాంటాక్ట్ అయితే మీకు ఒక అమౌంట్ అనేది తగ్గడం జరుగుతుంది. సో మోస్ట్లీ మీరు డైరెక్ట్ ఓనర్స్ దగ్గరనే కాంటాక్ట్ తెచ్చుకునే ట్రై చేయండి గైస్. లైక్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, బిల్డర్స్ మోస్ట్లీ విల్లాస్ ఇంకా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళి డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదే విధంగా నార్మల్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి కదా గైస్, లైక్ ఎవరైతే ఇండివిజువల్స్ అమ్ముతారో మీరు వాళ్ళ డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కూడా మీరు మాట్లాడవచ్చు. వాళ్ళు కూడా మీకు మంచి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మీ బిల్డర్ దగ్గర వెళ్ళి నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, నేను ఒక ప్రాపర్టీ సేల్ చేస్తాను, నాకు ఒక పర్సెంటేజ్ ఇవ్వండి అంటే వాళ్ళు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది పర్సెంటేజ్. ఇప్పుడు పర్సెంటేజ్ చూసుకుంటే గైస్ మనకి ఒకవేళ మీరు 1 crore కన్నా తక్కువ ప్రాపర్టీ అనేది సేల్ చేస్తుంటే మీకు 2% అనేది రావడం జరుగుతుంది ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో. ఇదే విధంగా మీరు 1 CR కన్నా ఎక్కువ సేల్ చేస్తే మీకు 1% అనేది రావడం జరుగుతుంది. ఇదొక మంచి బిజినెస్ గైస్. స్టార్టింగ్లో అయితే మీకు చాలా కష్టం అనేది అవ్వడం జరుగుతుంది. లైక్ ప్రాపర్టీ ఎలా అమ్మాలని చాలా మంత్స్ అయినా కూడా మీకు ఒక డీల్ కూడా రాదు. మెల్లమెల్లగా మీరు అనేది చేసుకుంటా ఉంటే మీకు కస్టమర్స్ అనేది రావడం జరుగుతారు. ఇదే విధంగా మీరు మంత్లీ 2 or 3 కూడా సేల్ చేసుకోవచ్చు వన్స్ మీరు మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయితే. మీరు మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవ్వాలంటే గైస్ ఫస్ట్ అయితే మీరు మేజర్లీ మార్కెటింగ్ అనేది చేయాలి గైస్. మార్కెటింగ్ ఇంకా మీ యొక్క పరిచయాలు అనేవి చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇప్పుడు మీరు బేసిక్గా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు నార్మల్గా ఒక ప్రాపర్టీకి వెళ్ళినప్పుడు మీరు మీ ఫోన్లో నుంచి ఒక వీడియో అయితే తీసుకోండి గైస్. ఫోన్లో నుంచి వీడియో తీసుకొని ఆ ప్రాపర్టీ గురించి డిస్క్రైబ్ చేసుకుంటా మీరు దాన్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్లోడ్ చేయండి. మీకు చాలా రీచ్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ రీచ్ వచ్చినాక మీరైతే వేరే గ్రూప్స్ ఉంటాయి కదా గైస్, లైక్ రియల్ ఎస్టేట్ వాట్సాప్ గ్రూప్స్ కానీ, ఫేస్బుక్ గ్రూప్స్ కానీ, డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, గేటెడ్ కమ్యూనిటీవి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నారు, ఆ ఏరియా ఒక కమ్యూనిటీ, దాంట్లో అయితే మీరైతే వీడియోస్ ఇంకా పిక్స్ షేర్ చేస్తే మీకు ఇంకా కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. అలానే మెల్లమెల్లగా మీకు చాలా క్లయింట్స్ అనేవి రావడం జరుగుతుంది మెల్లమెల్లగా. సో వన్స్ మీరు క్లయింట్ వచ్చినాక మీరైతే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరైతే ప్రాపర్టీని చూపెట్టండి గైస్. మీకు స్టార్టింగ్ ఒక 50 to 60 కస్టమర్స్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మీ లింక్స్ వల్ల మీకు అయితే ఈజీగా రావడం జరుగుతుంది. దాంట్లో కన్వర్జేషన్ రేట్ అంటే ఎంతమంది ప్రాపర్టీకి ఉన్నారు అనేది తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో మీరైతే ఇది చూసుకొని చేసుకోండి గైస్.
వన్స్ మీ దగ్గర కస్టమర్ వచ్చినాక మీరు అతనికి ఒక 5-6 ఆప్షన్స్ అని ఇవ్వండి గైస్. లైక్ ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వకండి. అతని బడ్జెట్‌లో వచ్చే ఒక 5-6 ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఇల్లుల గురించి. ఎందుకంటే మీరు ఒక బడ్జెట్ ఎక్కువ ఉన్న ఇల్లు చూపిస్తే ఆయనకు ఆ బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆయన బడ్జెట్ 1 crore ఉంది గైస్. మీరు ఆయనకు 1,50,00,000 ఇల్లు చూపించినారు. సో మోస్ట్లీ వాళ్ళకి 1,50,00,000 ఇల్లు నచ్చుతుంది. సో వాళ్ళు మోస్ట్లీ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది గైస్. సో వచ్చిన వాళ్ళకి ఒక 5-10 lakhs లోపలనే చూపియండి బడ్జెట్. సో వాళ్ళు కూడా మీ దగ్గరనే ఉండడం జరుగుతుంది. వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కువ బడ్జెట్ ఇల్లులు చూపిస్తే వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ ఇల్లులు నచ్చడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు కొనుక్కునే ప్లాన్ అనేది పోస్ట్‌పోన్ అనేది చేసుకోవచ్చు. లేదంటే లోన్ కోసమన్నా వెళ్ళడం జరుగుతుంది. దానికి ఒక టైమ్ టేకింగ్ ప్రాసెస్ మళ్ళీ. సో మీరు మోస్ట్లీ అయితే గైస్ వాళ్ళ బడ్జెట్ ఎంతుందో దాని రిలేటెడ్ చూపియండి. 5 lakhs ఎక్కువనో, 5 lakhs తక్కువనో అట్లా చూపియండి మోస్ట్లీ. వన్స్ ప్రాపర్టీ సేల్ అవ్వంగానే మీకు 2 సైడ్ నుంచి అయితే పర్సెంటేజ్ రావడం జరుగుతుంది గైస్. లైక్ మీకు ఓనర్ కూడా పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కొన్నారో మీ యొక్క కస్టమర్ అతను కూడా మీకు పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 CR కన్నా తక్కువ ఉందంటే మీకు 2% అనేవి రావడం జరుగుతుంది. ఇద్దరి తరపున 4% అవుతుంది. అదేవిధంగా మీరు కనుక 1 crore కన్నా ఎక్కువ ఉంటే మీకు 1% అనేది రావడం జరుగుతుంది ఇద్దరి దగ్గర నుంచి. ఇదే విధంగా మీరు ఇద్దరు మీడియేటర్స్ ఉంటే మీకు 1% స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. సో గైస్ మోస్ట్లీ మీరు ఒక్కళ్ళే ఉండి చేసుకునేటట్టు చూసుకోండి. ఎక్కువ మీడియేటర్స్ ఉంటే మీకు ఎక్కువ అమౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ మీరు ఓనర్‌తో అయితే మంచి రిలేషన్స్ అయితే మెయింటైన్ చేయాలి గైస్. ఇదే విధంగా మీరు ప్రొఫెషనల్‌గా ఉండండి. లైక్ ఒక ఐడీ కార్డ్ అట్లా చేసుకొని వెళ్తే కూడా మీ మీ యొక్క మీరు కూడా ప్రొఫెషనల్ ఉన్నట్టు ఉంటది. సో వచ్చే కస్టమర్స్ కూడా మిమ్మల్ని ట్రస్ట్ చేయడానికి ఉంటది. సో మంచి ప్రాపర్టీస్ అయితే చూపెట్టండి గైస్. మీరు ఇదే విధంగా మీరు ఏరియా ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వేరే వేరే దగ్గర కూడా వెళ్ళొచ్చు. లైక్ ఇప్పుడు చాలా మంది వెంచర్ చేస్తున్నారు కదా గైస్. వెంచర్ చేసినప్పుడు ఏందంటే మీకు డైరెక్ట్ ఒక వెంచర్‌ది ఒక బ్రౌచర్ ఇయ్యడం జరుగుతుంది. మీరు ఆ బ్రౌచర్ తీసుకొని మార్కెటింగ్ చేస్తూ మీకు సేల్స్ అనేవి అవుతాయి. వాళ్ళు మీకు డైరెక్ట్ పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ మంత్లీ పేమెంట్స్ కూడా ఉన్నాయి గైస్. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ అయితే మంత్లీ పేమెంట్స్ కూడా చేస్తున్నాయి. మీరు సేల్ చేసినప్పుడు మీకు పర్సెంటేజ్ ఇంకా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో గైస్ చూసుకోండి గైస్ మార్కెట్‌లో లైక్ మీరు వెంచర్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? అపార్ట్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? ఇండిపెండెంట్ హౌసెస్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? అనేది ఒక ప్రాపర్ రీసెర్చ్ అయితే చేయండి. ప్రాపర్ రీసెర్చ్ చేసినాక మీకు ఏదైతే సూటబుల్ అనిపిస్తుందో మీరు అక్కడైతే వెళ్లి మీరైతే చేసుకోవచ్చు గైస్. మోస్ట్లీ అయితే మీరు ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఇంకా విల్లాస్ అయితే చేయండి. చాలా మంది దీంట్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లోనే సెలెక్ట్ చేసుకోండి గైస్. సో గైస్ స్టార్టింగ్‌లో అయితే మీరు ఫుల్ టైమ్ ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది చేయకండి. నార్మల్‌గా వేరే ఏదైనా జాబ్ గానీ, ఏదన్నా బిజినెస్ గానీ చేసుకుంటా మీరైతే ఇది చేసుకోవచ్చు. ఫుల్ టైమ్ రియల్ ఎస్టేట్ అయితే మీరు స్టార్టింగ్‌లో అయితే చేయలేము. ఎందుకంటే మనకి కస్టమర్స్ అనేవి ప్రతిరోజు అయితే రారు. సో మీరు ఓన్లీ కస్టమర్స్ మీ ఓన్లీ కస్టమర్స్ వచ్చిన టైంకే మీరు ఫ్రీ పెట్టుకుంటే చాలు గైస్. డే మొత్తం ఫ్రీ ఉండాల్సిన అవసరం లేదు. లైక్ కస్టమర్ వస్తే డైలీ ఒక 1 or 2 మెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు 1 అవర్ పెట్టుకున్న 2 అవర్సే వర్క్ చేయడం జరుగుతుంది. సో వేరే ఏదైనా జాబ్ అనేది చేసుకుంటే లేకపోతే ఏదైనా వేరే బిజినెస్ ఉన్నా కూడా మీరు ఇది ప్యారలల్‌గా కంటిన్యూ చేసుకోవచ్చు. వన్స్ మీరు మంచిగా ఎస్టాబ్లిష్ అయిపోయినాక లైక్ మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ అయిపోయి మీరు చాలా ప్రాపర్టీస్ గిన అమ్మితే మీకు చాలా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరే ఒక ల్యాండ్‌ని తీసుకొని డెవలప్‌మెంట్ అనేది చేయొచ్చు. లేదంటే మీరు ఒక ల్యాండ్ కొనుక్కొని వేరే వాళ్ళకి డెవలప్‌మెంట్‌కి ఇచ్చినా కూడా మీకు ఒక 60:40 రేషియోలో అయితే మీకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవలప్‌మెంట్ వేరే వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు ఒక 10 ఫ్లాట్స్ కట్టినా వాళ్ళు 6 తీసుకోవడం జరుగుతుంది. మీకు 4 ఇవ్వడం జరుగుతుంది. ఇది వేరే వేరే ఏరియాలో వేరే వేరే పర్సెంటేజ్ అనేది ఉంది. సో గైస్ మీరైతే దీంట్లో చాలా పేషెన్స్‌గా అయితే ఉండాలా. చాలా మంత్స్ వరకు కూడా మన కస్టమర్స్ అనేవి రారు. సో మీరైతే క్రాక్ చేయాల్సి ఉంటది గైస్ మార్కెటింగ్ అనేది. కస్టమర్ ఒక రిలేషన్‌షిప్, ఇంకా కస్టమర్ ఒక ట్రస్ట్ గెయిన్ చేయాలి. సో గైస్ మీ యొక్క టాస్క్ దీంట్లో అయితే మీరు మార్కెటింగ్ అయితే క్రాక్ చేయాలి గైస్. వన్స్ మార్కెటింగ్ క్రాక్ చేస్తే మీరు చాలా క్రోర్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ.